వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కొంతమంది సడన్ గా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. దానికి కారణం అతిగా తినడం మాత్రమే కాదు, ఏదైనా అనారోగ్య సమస్యలు కూడా ఉండి ఉండవచ్చు. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుకోవడం ఎంతో అవసరం. కారణం ఏదైనా కానీ దాని పరిష్కారం సరైన డైట్ తీసుకోవడం వల్ల కలుగుతుంది. ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారంతోనే కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి డైట్ అలవాట్లని మారిస్తే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మనం తీసుకునే ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే మళ్ళీ చెడు కొలెస్ట్రాల్ పెరుగుతూనే ఉంటుంది. మీరు కంట్రోల్ చేయడానికి కొలెస్ట్రాల్ బర్న్ చేయాలని అనుకుంటే కొన్ని ఫుడ్స్ మీ డైట్ లో ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సిందే. అవేంటి అంటే కొబ్బరి నూనె, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ప్రతిరోజు ఒక చెంచా కొబ్బరి నూనెని ఖాళీ కడుపుతో తీసుకుంటే జీవక్రియ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇక గుడ్లలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. గుడ్డులో ప్రోటీన్స్ తో పాటు ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే చాలా సమయం పాటు కడుపు నిండుగా ఉన్నట్లుగా ఉంటుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బరువు కంట్రోల్లో ఉంటుంది. ఇక పచ్చి బఠానీల్లో సూక్ష్మ పోషకాలతో పాటు ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో బఠానీలను తక్కువగా తీసుకుంటాం, కానీ ఇందులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఇవి కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచడంలో సాయపడతాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చేస్తుంది. శరీర బరువుని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. పెరుగు కూడా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడమే కాకుండా మంచి బ్యాక్టీరియా ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. పేగు కదలికల్ని మెరుగ్గా చేస్తుంది. పెరుగుని ఉదయం, మధ్యాహ్నం తేడా లేకుండా ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఉదయాన్నే తీసుకుంటే మరి మంచిది. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని కరిగించి జీవ ప్రక్రియని పెంచుతుంది. శరీర బరువును కూడా తగ్గిస్తుంది. చేపల్లో ఒమేగా 3 సహా ప్రోటీన్స్, మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సాల్మన్ చేపల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటితో పాటు మాకెరెల్, సార్డినెస్ వంటి చేపల్లో ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. అందుకే వీటిని వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవాలి. దీనివల్ల కండరాలు పెరుగుదల మెరుగ్గా ఉంటాయి. దీంతో పాటు శరీర బరువు కూడా తగ్గుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వీటితో పాటు మన ఆహారంలో నట్స్ ఉండేలా చూసుకోవాలి. నట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిలో హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని తింటే ఆకలి కంట్రోల్లో ఉంటుంది. తిన్న తర్వాత చాలా సేపటి వరకు కూడా కడుపు నిండుగా ఉన్నట్లు ఉంటుంది. ఈ విధంగా మీరు బరువు పెరగకుండానే పోషకాలను పొందొచ్చు.